శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించాం, ప్రాణప్రియుని ప్రార్థించాం. జీవిత దేవుని కీర్తించాం, ప్రాణప్రియుని ప్రార్థించాం. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, లూర్దు మాత కథీడ్రల్ విచారణ, బిషప్స్ హౌస్, దివ్యవాణిజీవి దివ్య బలి పూజ సన్నిధి దాతలు కీర్తిశేషులు శ్రీ వంటెద్దు స్వామినాథన్ రెడ్డి, కీర్తిశేషులు శ్రీమతి వంటెద్దు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం నగరపీఠం జ్ఞానాపురం విచారణ, పిఎల్ మరియదాస్ పుష్పారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సింగారం విచారణ, కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం బయ్యారం విచారణ, గుడిపూడి కిషోర్ ఝాన్సీ తలంపుల ప్రకారం మరియ తల్లి చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న గుడిపూడి జెసికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, చదువులో దేవుని తోడు, మంచి భవిష్యత్తు దయచేయమని ప్రజ్వల్, కిషోర్, ఝాన్సీలకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయనపల్లి విచారణ, తుమ్మా షౌరెడ్డి సుందరమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, కనపర్తి సురేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం రావాలని కోరుతూ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం బయ్యారం విచారణ, వేంపాటి జ్వానేసు శాంతమ్మ వెలంగణి పరిమళకు దేవుని దీవెనలు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పరిమళకు మంచి యూనివర్సిటీలో సీటు రావాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గుణదల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ, అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించాలని, జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవాలని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక ప్రేమ సాగర్లకు రావాల్సిన ఉద్యోగం బెనిఫిట్స్ పెన్షన్ త్వరగా రావాలని, తల్లిదండ్రులు పొలం త్వరగా అమ్ముడు పోవాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, కుటుంబంలో చనిపోయిన చిన్నప్ప, కిరణ్ కుమార్, జయరాజ్, పార్వతి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియ తల్లి పేరట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం ఫణిగిరి విచారణ, ఎస్ వసంత, రాయపురెడ్డి, గౌతమ్, వినీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ లూర్దు మాత పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం లూర్దు మాత ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి ఆ మరియ తల్లి ప్రార్థన సహాయం మనందరూ కూడా అందాలని ప్రత్యేక విధంగా మీ అందరి ఉద్దేశాల కోసం ఈ పూజను అర్పిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పరిశుద్ధ లూద్ మాత ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. లూద్ మాత అనగానే మనకు స్వస్థతలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎవరైనా లూద్ మాతను ఎప్పుడైతే సందర్శిస్తారో చాలా వరకు వాళ్ళలో ఉన్నటువంటి మానసిక శారీరక రోగాలు ఉన్నట్లయితే విశ్వాసంతో ఆ తల్లి యొక్క ప్రార్థనలు దీవెనలు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క లూద్ మాత పండుగను జరుపుకుంటున్నటువంటి మనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి, శారీరక మానసిక రోగాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఆ మరియ మాతకు అర్పిస్తూ ఆమె ప్రార్థన సహాయ బలంతో ఆ దేవుని యొక్క కృపను అద్భుత శక్తిని మనం పొందుకుందాం. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో మనం చేసినటువంటి తప్పిదాలు పాపాలను కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనత గడియలలో నీ నిత్య సహాయమును అందించుమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియ మాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలె పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము వచనములు 10 నుంచి 14 వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురము చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసుగు ఆమె పాలెండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొర్లు కాలువలే ఆ నగరం మీదికి పారింతును. మిమ్ము తన చేతుల్లో ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమార్ని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డవలే కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకుందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహము ప్రదర్శింతును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ మరియమ్మ మరియమ్మ, మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమాకాశములను సృజించిన మన దేవుడు
స్తుతించి కీర్తింపదగినవాడు. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. ఆ ప్రభు సహాయంతో నీవు శత్రు నాయకుని తల తెగ నరికెతివి కనుక ప్రభు మహాత్మ్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడను విస్మరింపజాలరు. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. మన ప్రజలు దురవస్థకు గురి అయినప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరిని కాపాడుతీవి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిలుపునుగాక. అందరూ మరియమ్మ మరియమ్మ మా జాతి గౌరవము నీవే. మా జాతి గౌరవము నీవే. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూసెను. అది ఎక్కడి నుండి వచ్చెనో వారికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అనే పల్లెలో తన మొదట అద్భుత చిహ్నము ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయన్ను విశ్వసించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత పండగ
ఈ పండగ వినగానే ఎన్నో గ్రామాలు, ఎన్నో ప్రాంతాలు లూర్దు మాతగా మరియ మాతను కొలుస్తూ ఉంటారు, ఆమెను గౌరవిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా మనం విజయవాడ గుణదల మాత లూర్దు మాతగా కొనియాడుతూ ఉంటాం. అదేవిధంగా కడపలో కూడా లూర్దు మాత కొనియాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మరి ముఖ్యంగా ఫ్రాన్స్ నగరంలో లూర్దు అనేటువంటి ప్రాంతంలో మరియ మాత వెలసింది కాబట్టి అక్కడ ఆ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, 16వ బెనడిక్ట్ పాపగారు తాను రాసినటువంటి దైవ ప్రేమ అనేటువంటి అధికార పత్రంలో ఈ విధంగా ప్రస్తావన చేస్తున్నాడు. 41వ నెంబర్లో ఏమంటున్నారంటే, మరియ మాత ఔన్నత్యం దేవుణ్ణి గణపరచటంలోనే జరుగుతుంది. అంటే మరియ మాత యొక్క గొప్పతనం ఎక్కడ ఉంది అంటే, దేవుణ్ణి మనం ఎంతగా గౌరవిస్తామో, ఎంతగా ఘనపరుస్తామో, ఎంతగా స్తుతిస్తామో, ఎంతగా మహిమపరుస్తామో దాన్ని బట్టి మన యొక్క ఔన్నత్యం పెరుగుతుంది. అలాగే మరియ మాత ఔన్నత్యం పెరిగింది అని 16వ బెనడిక్ట్ పాపగారు ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా ఆమెకు ఇంత గొప్ప అంతస్తు ఎందుకు వచ్చింది అంటే, తనను తాను ఒక దాసురాలుగా పిలుచుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనల్ని మనం వినమ్రులుగా చేసుకుంటామో, మనల్ని మనం తగ్గించుకుంటామో, మనం దేవుణ్ణి హెచ్చిస్తుంటాం. మన జీవితం ద్వారా దేవుడు హెచ్చింపబడతారు, దేవుడు ఘనపరచబడుతూ ఉంటారు. ఆ విషయంలోనే ఈ మరియ తల్లి తన జీవితాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలం లౌకిక తత్వం, భౌతికవాదం, మరి ఇంకా విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తరుణం, ఇంకా మరి ముఖ్యంగా శ్రీసభ ఉనికి తగ్గుతూ ఉన్నటువంటి తరుణం. మరి ఇలాంటి సమయంలో మరియ మాత మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే, మనం దేవుణ్ణి ఘనపరచాలి మన జీవిత విధానం ద్వారా అని మనకు తెలియజేస్తుంది. అందుకోసమని లూర్దు మాతగా ఎన్నో మార్లు పునీత బెర్నడెట్టుకు కనిపించింది. ఆమె వయస్సు 14 సంవత్సరాలు. అయితే ఒక 18 సార్లు, ఒక 6-7 నెలల్లో 18 సార్లు బెర్నడెట్టుకు మరియ తల్లి కనిపించింది. మరి ఒకానొక సందర్భంలో తన యొక్క పేరును కూడా చెప్పుకుంది. ఏమని అంటే, ఐ యామ్ ఇమాక్యులేట్ కన్సెప్షన్ అని, నేను నిష్కలంక మాతను, అమలోద్భవి మాతను, నిర్మల మాతను అని తన యొక్క పేరును చెప్పుకుంది. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో పాపము ఎరుగనటువంటి నేను, అందుకోసమనే ఇలాంటి పవిత్రమైనటువంటి జీవితం ఉంది కాబట్టి ఆ ప్రభు నన్ను ఎన్నుకున్నారు, నా ద్వారా జన్మించారు అనేటువంటి విషయాన్ని ఆ బెర్నడెట్టుకు మరియ తల్లి చెబుతూ ఉంది. మరి మొట్టమొదటిగా మరియ తల్లి ఆ లూర్దు నగరంలో వెలసింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 11, 1858వ సంవత్సరం. అందుకోసమని ఈరోజు ఫిబ్రవరి 11 కాబట్టి ఈ యొక్క పండుగను మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మరియ తల్లి బెర్నడెట్టుకు కనిపించినప్పుడు ఎలా ఉంది అంటే, ఒక గులాబీ పొదలో కనిపించింది. ఆ గులాబీ పొదలో ఆమె ఎలా కనిపించింది అంటే, ఒక జపమాలను పట్టుకుంది. జపమాల పట్టుకొని తను ఒక తెల్లటి వస్త్రాన్ని ధరించింది. తర్వాత తెల్లని ముసుగు వేసుకుంది. తన నడుము చుట్టూ ఓ బునుగాటి రిబ్బన్ కట్టుకుంది. తర్వాత ఆమె పాదాల దగ్గర ఎల్లో రోజెస్ ఉన్నాయి. ఈ విధంగా కనిపించినటువంటి ఆ తల్లి ఏం సందేశం ఇస్తుంది అంటే, ఈ విధంగా పవిత్రంగా స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి సందేశం మనందరూ కూడా ఆ బెర్నడెట్టు ద్వారా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఒక సందర్భంలో పునీత బెర్నార్డ్ గారు ఈ విధంగా అంటారు,
ఆమె అంటే మరియ తల్లి ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు దర్శనమిచ్చినా ఒకే ఒక సందేశం ఇస్తుంది. ఏంటి అంటే పాపులు పశ్చాత్తాపడాలి, పాపం విడనాడాలి, అందరూ కూడా పవిత్రంగా ఉండాలి అనేటువంటి సందేశం. చూడండి ఎంత గొప్ప సందేశం. ఆమె ఎప్పుడు ఎవరు కనిపించినా కూడా, మరి ముఖ్యంగా బెర్నడెట్టుకు లూద్ మాతగా కనిపించినప్పుడు ఆమె ఇచ్చినటువంటి సందేశం పాపులందరూ కూడా పవిత్రంగా ఉండాలి, మారు మనసు పొందాలి అని చెప్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆ మరియ మాత దగ్గరకు వేడుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశపడరు. ఎందుకంటే ఆ తల్లి తన కుమారుని వేడుకొని ఎన్నో మనకు సమకూరుస్తూ ఉంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి ఇబ్బందుల్లో అయినా, ఎలాంటి కష్టాల్లో అయినా, ఎలాంటి అనుమానాల్లో అయినా కూడా మనం మరియ మాతను మనం వేడుకోవాలి. ఏమవుతుంది అలా వేడుకున్నట్లయితే? ఆమె మనల్ని వెంబడిస్తుంది, అప్పుడు మనం చెదిరిపోము. ఆమెను వేడుకుంటే మనం నిరాశకు గురి కాము. ఆమెను మనం ధ్యానించినట్లయితే ఎప్పుడు కూడా మనం తప్పులో పడము. ఆమె మనల్ని ఆదరిస్తే మనం ఎప్పుడు కూడా పడిపోము. ఆమె మనల్ని కాపాడితే ఇక మనకు ఎలాంటి భయం ఉండదు. ఆమె మనల్ని ఆదరిస్తే మనం ఎప్పుడు కూడా మోక్షాన్ని చేరుకుంటాము అనేటువంటి విషయాన్ని పునీత బెర్నార్డ్ గారు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే బెర్నడెట్ గారు ఒక సందర్భంలో మరియ మాత ఆ గుహ దగ్గరికి వచ్చి ఆ బెర్నడెట్టును అంటుంది, అక్కడ నీళ్లున్నాయి తాగు అని. ఎక్కడ చూసినా పొడి నేల, ఎక్కడ కూడా నీళ్లు లేవు, ఎక్కడ కూడా తడి లేదు. అయితే ఆ బెర్నడెట్టు ఏం చేసిందంటే ఏమి పారలేదు, ఏమి గడ్డపారలేదు, అయినప్పటికీ చేతితో మట్టి తీస్తుంది. మట్టి తీయగా అటు తర్వాత కొంత తడి నేల వచ్చింది. ఇంకా ఆ విధంగా తీస్తుంటే కొంత నీరు ఊటలాగా మారింది. అంత బురద నీళ్ళు, ఇంకా తవ్వే కొద్దీ స్వచ్ఛమైన నీళ్ళు వచ్చాయట. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఎవరైతే లూద్ మాత సందర్శిస్తారో అలాంటి వారందరూ కూడా పవిత్ర జలాలను తీసుకొస్తుంటారు. ఆ జలాలను ఎవరైతే తాగుతారో, ఎవరైతే విశ్వాసంతో తనను అద్దుకుంటారో వారందరూ కూడా స్వస్థులవుతారని మనం నమ్ముతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఒక చిన్న అంశం జరిగినటువంటి విషయం, ఒక ఆవిడ రైల్వే స్టేషన్ నుంచి మరియ మాత గ్రోటో ఆ గుహ దగ్గరికి తీసుకువెళ్తుందంట చాలామందిని, ఎవరు వచ్చినా కూడా. ఆ విధంగా ఎంతోమందికి సహాయం చేస్తుంది. అయితే ఎవరు వచ్చినా కూడా ఆమెను, అమ్మ ఇక్కడ నిజంగా అద్భుతాలు జరుగుతాయా, ఈ నీళ్ళలో ఇంత అద్భుత శక్తి ఉందా అని ప్రతి ఒక్కరు కూడా ఎన్ని అద్భుతాలు చూసావు అని ఆమెను అడుగుతూ ఉన్నారట. అయితే ఆమె తనకు జరిగినటువంటి ఒక సంఘటన తెలియజేస్తుంది. ఏంటంటే ఒకానొక సందర్భంలో ఒక పక్షవాతంతో ఉన్నటువంటి ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చారు. అయితే ఆమె ఆ లూద్ మాత గుహ దగ్గర తీసుకెళ్ళింది. అయితే అందరూ విశ్వసించినట్టుగా ఈ అబ్బాయి అసలు అలాగే కళ్ళు తీసి చూస్తున్నాడు, మాట లేదు, మౌనంగా ఉన్నాడు. ఎవరైనా ఏమైనా అడిగినా కూడా మాట్లాడటం లేదు. అంటే మాటలు వస్తాయంటే మాటలు వస్తాయి, కానీ మాట్లాడటానికి ఇష్టం లేదు. సరే అని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఈ అబ్బాయిని ఆ నీటిలో స్నానం చేయించారు, మొఖాలు కడిగారు, ఇక ప్రార్థన చేసుకున్నారు. మొదటి రోజు అయిపోయింది, ఏ అద్భుతం లేదు. అదేవిధంగా రెండో రోజు కూడా ఆ అబ్బాయిని అదే విధంగా ఆ నీటి దగ్గర తీసుకొచ్చారు, ప్రార్థించారు విశ్వాసంలో, మరి ఏ అద్భుతం జరగలేదు. మరి మూడోది రోజు కూడా అలాగే చేశారు. ఇక నాలుగో రోజు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆమె ఎవరైతే సహాయం చేస్తుందో ఆమె ఆ బాలుని దగ్గరకు వచ్చి, ఈయన ఏంది ఇంత మౌనంగా ఉండు, ఏం మాట్లాడటం లేదు, ఇక ఏదేమైనప్పటికీ నేను మాట్లాడాలని ఆమె ఆ బాలుడితో మాట్లాడడం ప్రారంభించింది. ఏమన్నది అంటే, నన్ను క్షమించు బాబు, నీకు అద్భుతం జరగలేదు, నీవు పక్షవాతం పోలేదు, నన్ను క్షమించు అని అన్నప్పుడు అప్పుడు ఆ అబ్బాయి మాట్లాడాడు. ఆ అబ్బాయి మాట్లాడాడు. ఏమన్నాడు అంటే, నాకు అద్భుతం జరిగింది అన్నాడు.
అందరికి ఆశ్చర్యం, ఏంటి ఏం అద్భుతం జరిగింది అని. అయితే అబ్బాయి అన్నాడు, నేను అవిశ్వాసిగా వచ్చానేడికి, ఇప్పుడు నేను విశ్వాసంతో వెళ్తున్నాను. నేను నిరాశతో వచ్చాను, ఇప్పుడు ఆశతో వెళ్తున్నాను. నేను బాధతో వచ్చాను, ఇప్పుడు సంతోషంగా వెళ్తున్నాను. ఇదే గొప్ప అద్భుతం ఆ మరియ తల్లి చేసింది అని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఆ మరియ మాతను ప్రార్థించినట్లయితే, లూతు మాతను ప్రార్థన చేసినట్లయితే మనకు ఇలాంటి గొప్ప అద్భుత శక్తులు ఉంటాయి. మానసికంగా శారీరకంగా స్వస్థత పొందుతూ ఉంటాం. ఇంకా మనలో నిరాశ ఉన్నట్లయితే ఆశా జీవులంగా బతుకుతాం. ఇంకా మరి ముఖ్యంగా ఎలాంటి బాధల్లో ఉన్నట్లయితే ఆ మరియ తల్లి ప్రార్థన ద్వారా సంతోషాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ మరియ మాత లూతు మాతగా కొనియాడుతున్నటువంటి తరుణంలో ఆమె ఎవరికి కనిపించినా కూడా పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలంటుంది. అదేవిధంగా తను ఏ విధంగా అయితే పవిత్రురాలో అలాంటి పవిత్రత మనలో కూడా ఉండాలి అంటుంది. అదేవిధంగా ఈరోజు మనం గమనించాం, సువార్తలో సహాయం చేసింది, కానా పల్లె వివాహంలో సహాయం చేసింది. అలాగే ఈ లూతు మాత మనందరూ కూడా సహాయంగా ఉండి మనలో ఇలాంటి గొప్ప అద్భుత శక్తులన్నీ కూడా వచ్చేలా తన యొక్క ప్రార్థన మనకు అందిస్తుంది. ఆమేన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలను, మరి మీ సేవ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి, వారు ఏ ప్రాంతంలో ఉండా కూడా వారికి సురక్షితంగా ఉండి మీ యొక్క సువార్తను ఎంతో గొప్పగా ప్రచారం చేసే విధంగా వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, దివ్యవాణి టీవీ సిబ్బందిని ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా ఆశీర్వదించి అభివృద్ధి పదంలో నడపండి. ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు అర్పించే వారందరిని కూడా దీవించండి. అదేవిధంగా ప్రభువా, దివ్యవాణిని ఆదరించేటువంటి వారందరిని కూడా ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించండి. మరి ఈరోజు ప్రత్యేక విధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవారో వారందరినీ తాకి ముట్టి స్వస్థపరచమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు మేము ధ్యానించిన విధంగా మరియ తల్లి మా అందరికి కూడా ఇచ్చేటువంటి సందేశం, అందరూ కూడా పాపాలని వదిలిపెట్టి పవిత్రంగా జీవించమని చెప్తుంది. అలాగే మేము కూడా ఎంతో గొప్ప విశ్వాసంలో తన యొక్క ప్రార్థనను కోరుకుంటూ మీ యొక్క అద్భుత శక్తులు మేము అనుభవించేలా, మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రత్యేక విధంగా వారిని మీరు స్వస్థపరచమని, మరి ముఖ్యంగా శక్తిని, బలాన్ని ఇవ్వమని, అనుగ్రహాలు ఇవ్వమని కోరుకుంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్యాభర్తలను ఆశీర్వదించండి. వారు కలిగినటువంటి పిల్లలను దీవించండి. మరి ముఖ్యంగా వృద్ధాపంలో ఉన్న వారిని దీవించండి. పడకకే నిమిత్తమై జీవనాన్ని కొనసాగిస్తున్న వారందరినీ కూడా మీరు శక్తిని, బలాన్ని ఇచ్చి వారిలో ఉన్నటువంటి ఒంటరితనాన్ని తీసివేసి మీరు ఎప్పుడు కూడా వారితో ఉన్నట్టుగా వారు ఎల్లప్పుడూ కూడా అనుభవిస్తూ వారి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ముందుకు సాగించేలా వారందరినీ కూడా దీవించమని ఈ మనవులని మా నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అర్పణం నా జీవితం నీకు అంకితం, నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము
నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమ్మ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ స్మరణంను కొనియాడుచు లూర్దు మాతగా కొనియాడుతున్నాము. నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమును మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువు అయిన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలి మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిగ్గముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానముగదమని నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోసులతోనూ, ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశంను అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్లను మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే పరమ పదము చేర్చడి పావన విందు అశువులన్నీ బాపిడి అమృత విందు పరమ పదము చేర్చడి పావన విందు అశువులన్నీ బాపిడి అమృత విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు ఆర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గుణదైన గృహలు గగనపు తారగ వెలసిన మాయమ్మ ఇదిగో ప్రణతులు చేకొనుమా. గుణదైన గృహలు గగనపు తారగ వెలసిన మరియమ్మ ఇవిగో ప్రణతులు చేకొనుమా. ఓ లూదు మాత, ఓ గుణదల మాత, ఓ లూదు మాత, ఓ గుణదల మాత. గుణదల గృహలో గగనపు తారగ వెలసిన మరియమ్మ ఇవిగో ప్రణతులు చేకొనుమా. పల్లెలో పెళ్లి విందుకు వెళ్ళితివోయమ్మా. కృప చూపమని తనయుని వేడిన ఓ మా మరియమ్మ. కానా పల్లెలో పెళ్లి విందుకు వెళ్ళితివోయమ్మా. కృప చూపమని తనయుని వేడిన ఓ మా మరియమ్మ. యేసుని అద్భుతం చూపించిన మాయమ్మ, యేసుని అద్భుతం చూపించిన మాయమ్మ. క్రీస్తుని మహిమను చాటించితివోయమ్మ, క్రీస్తుని మహిమను చాటించితివోయమ్మ. ఓ